అందరినీ మోసం చేసిండు. అందుకే ఇవాళ ప్రజలు ఒకటే కోరుకుంటున్నారు, మాకు ఈ స్కాముల ప్రభుత్వం పోవాలి, మళ్ళా స్కీముల ప్రభుత్వం రావాలి, కేసీఆర్ ప్రభుత్వం రావాలి అంటున్నారు. రేవంత్ రెడ్డి పాలనలో స్కామ్లకేం కొదవలేదు, ఫుల్ స్కామ్లే. సింగరేణి బొగ్గులో స్కామ్, హ్యామ్ రోడ్లలో స్కామ్, బ్రీవరీలో స్కామ్, విద్యుత్ కుంభకోణం. ఒక్క కుంభకోణం కాదు, చదివితే 100 కుంభకోణాలు ఉన్నాయి. స్కీములు మాత్రం లేవు. కేసీఆర్ ఉంటేనేమో స్కీములే స్కీములు స్కీములే స్కీములు వచ్చినాయి. రేవంత్ రెడ్డి వస్తే స్కాములే స్కాములు. అందుకే ఇవాళ అంటున్నారు ప్రజలు, మాకు స్కాములు వద్దు, మళ్ళీ స్కీముల ప్రభుత్వం రావాలి, కేసీఆర్ ప్రభుత్వం రావాలని. ఇది ఇవాళ రాష్ట్రం అంతా కోరుకుంటున్నటువంటిది. మనం మంచిగా పనిచేద్దాం, కష్టపడదాం, మళ్ళీ మన కేసీఆర్ని తెచ్చుకుందాం. కార్యకర్తలకు కూడా నిజంగా ఈ కష్టకాలంలో ఇప్పుడే మన కేసులు పెడుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారు. అయినా మీలాంటి కార్యకర్తలు ఇలా పార్టీ కోసం వాళ్ళు కేసులు పెట్టినా బెదిరించినా పోరాడిన ఈ కార్యకర్తలే రేపటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి అన్నీ మీరే అవుతారు. తప్పకుండా మిమ్మల్ని గౌరవించి కాపాడుకునే బాధ్యత మాది. ఈ కష్టకాలంలో నిలబడ్డోడే నిజమైన కార్యకర్త, నిజమైనటువంటి నాయకుడు. గవర్నమెంట్ పోగానే పారిపోయేటోడు మనోడా? రేపు వాడు వస్తానన్నా రానిచ్చేది లేదు. మీరే ముఖ్యం మాకు. మీలాంటి ఈ కష్టపడ్డ కార్యకర్తలే రేపు పార్టీకి అన్నీ ఉంటారు. తప్పకుండా మీ గౌరవం పెరిగే విధంగా, మీ ప్రతిష్ట పెరిగే విధంగా రేపటి బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి కూడా నేను మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఇకపోతే ఎస్ఐఆర్ ప్రోగ్రాం మన రవీంద్రరావు గారు ఎమ్మెల్సీ గారు మన జిల్లా ఇన్ఛార్జ్ చెప్పారు, మీ ఊర్లలో ఓట్లు పోకుండా ప్రయత్నం చేయాలి. ఓట్లు పోకుండా ఇంటింటికి వచ్చి 2 ఫామ్స్ ఇస్తారు. మీ అంగన్వాడీ టీచర్లు ఫామ్స్ ఇస్తారు, అవి నింపాలి. ఒకవేళ చదువుకోలేదు, నింపరాని వాళ్ళు ఉంటే ఆ అంగన్వాడీ టీచర్నే నింపమంటే వాళ్ళు నింపుతారు. లేదా మన కార్యకర్తలు, బూత్ లెవెల్ ఏజెంట్లుగా ఉన్నటువంటి మీరు ఆ ఫామ్స్ ఫిలప్ చేసి మన పార్టీ సింపథైజర్సు, కేసీఆర్ అభిమానులు, మన కుటుంబ సభ్యుల ఓట్లు ఒక్కటి కూడా మిస్ కాకుండా తప్పకుండా మీరు ఓట్లు నమోదు ప్రక్రియలో ఈ ఎస్ఐఆర్ ప్రోగ్రాంలో కార్యకర్తలందరూ కూడా చురుకుగా పాల్గొనాలి. సర్పంచ్గా గెలిచిన వాళ్ళు కావచ్చు, ఓడిపోయిన వాళ్ళు కావచ్చు, కౌన్సిలర్గా పోటీ చేసి గెలిచిన వాళ్ళు కావచ్చు, ఓడిపోయిన వాళ్ళు కావచ్చు, వార్డు అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు, బూత్ లెవెల్ ఏజెంట్లు అందరూ కూడా కలిసి పనిచేయండి. ఈ ఎస్ఐఆర్ ప్రోగ్రాంలో ఓటు నమోదు ప్రక్రియలో ఎక్కడ అవకతవకలు జరగకుండా, ఓట్లు పోకుండా చూసుకునే బాధ్యత కూడా మీ అందరి మీద ఉంది అని చెప్పి కార్యకర్తలందరికీ కూడా మనవి చేస్తూ, త్వరలోనే సభ్యత్వ కార్యక్రమం కూడా ఉంటుంది. అది మళ్ళీ ఈ ఎస్ఐఆర్ ప్రోగ్రాం అయిపోగానే సభ్యత్వ కార్యక్రమం కూడా స్టార్ట్ అవుతుంది. అప్పుడు కొత్త గ్రామ కమిటీలు, మండల కమిటీలు, వార్డు కమిటీలు, పట్టణ కమిటీలు అన్నీ కూడా వేసుకొని కార్యకర్తలందరికీ కూడా అవకాశం కల్పించుకుందామని తెలియజేస్తూ, జై తెలంగాణ, జై తెలంగాణ.